నా అంగనాచి వెళ్ళిపోతుంది. ఆగండి మేడం, రేట్ ఎంతో చెప్పి వెళ్ళండి మేడం. And if I may ask, how many times did you sleep with Prem Ahuja? Enough! March 1959. Priya, my darling. మేనన్, చెప్పండి పండిట్ సార్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఐ షూర్ పండిట్ సార్. లాస్ట్ 3 months నుంచి మనం అందరూ అన్ని హీరింగ్స్కి వచ్చాం, అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్నాం, ఎవిడెన్స్ కూడా చూసాం. ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఒకవేళ మనకే ఇలా జరిగితే ఏమవుతుంది అని. ఇప్పుడు మనం జరిగిన దాని గురించే కదా ఆలోచించాలి. అవును సార్, అఫ్ కోర్స్ దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. కానీ జరిగిన విషయం మీకు సంబంధించినంత వరకు వేరుగా ఉంది, మాకు సంబంధించినంత వరకు వేరుగా ఉంది. ఫాదర్ ప్లీజ్ నీకు అర్థమయ్యేలా చెప్పండి. మిస్టర్ రెజినా, ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి. మీరేదో పెద్ద హరిశ్చంద్రులా మాకు నీతి బోధలు చేస్తున్నారేంటి? అవునవును, మొదటి నుంచి నేను చూస్తున్నామన్నాను. ఇతను చేసేదేం బాలేదు. ఇది మీకు నచ్చలేదంటే ఈ జ్యూరీ మెంబర్ నుంచి అదే ఏమంటారయ్యా, రాజీనామా చేసేలో మాలాంటి వాళ్ళతో నువ్వెందుకయ్యా కూర్చున్నావు? చెప్పు. ఇలా చూడు, మైండ్ యువర్ లాంగ్వేజ్. నోరు అదుపులో పెట్టుకో. ఏం చేస్తావు? నేనేమన్నా మీ ఇంటి పని ఏం మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాను. రెచ్చిపోతున్నావు. దయచేసి మీరు అలా మాట్లాడకండి సార్. ఇలా మాట్లాడకూడదు సార్, మాట్లాడకండి. ఫాదర్ ప్లీజ్, ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి. ఆయనకి తప్ప ఈ విషయంలో ఇంకెవరికి సమస్య లేదు. ఆయన వల్ల ప్రాబ్లం అంతా. ఈయన మీద నాకేదో అనుమానం ఉంది. పెళ్ళైన ఆడదాని మీద ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడా తన భర్త వచ్చి ఈయన హత్య చేస్తాడని భయపడుతున్నారు. అంతే కదా? అంతే కదా? You shut up. Shut up. ఏం మాట్లాడుతున్నారు? Enough now. ఇక మీరెవ్వరూ కూడా మాట్లాడకూడదు. సరే, లెట్స్ వోట్. కమాండర్ కావస్ మాణిక్-షో నానావటి సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్ మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. The fucking honorable has killed my brother. He is not a killer. He is a hero. సోల్జర్ ఎప్పుడు బాటల్లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని ఒప్పుకోలేను. నేషన్ ఇస్ ఫ్యామిలీ ఇస్ అండర్ థ్రెట్. He kills. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పులా ఊరంతా వ్యాపిస్తోంది. Prem loved me. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశాం. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. Yes. Chase life. నా కోసం కన్సిడర్ చేయండి. ఈ ప్రపంచంలోనే I hate కావస్ మాణిక్-షో నానావటి. హంగ్ టు డెత్. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. హల్వా తినాలని ఆశగా ఉంది. హల్వా చేయండి. Sorry. I'm very sorry. I'm late. Sorry. 2 scotch on the rocks. నాకు కాఫీ చాలు. ఈవిడికి ఒక కాఫీ, నాకు 2 స్కాచ్ ఆన్ ది రాక్స్. ఏంటి, తాగడం మానేసావా? బతకడం మానేసావా? Vidya, I just lost my brother. And now you're obsessed. Obsessed. నాకు ఇంటికి వెళ్ళడమే నచ్చడం లేదు. నిద్రపోయి లేవడమే నచ్చడం లేదు. And for the most of the time I can't even sleep. I just know I need answers. You need a purpose. నాకెవరిని చూడాలో తెలుసు. సత్యసాయి బాబా. బాబా? నా ప్రశ్నలన్నిటికీ తన దగ్గర సమాధానం ఉంది. ఆయన బాంబేకి వస్తున్నారు. స్కాచ్. సార్ వచ్చారు. సార్ ఫస్ట్ టైంగా నేవీ చీఫ్ అయినా మీరే కోర్టుకు వచ్చారు. మీరిలా రావడం వల్ల నేవీ ఇమేజ్, రెప్యుటేషన్ని అవమానించినట్టు కాదా?
ఖచ్చితంగా లేదు. ఇప్పుడు నేను నేవీని రెప్యుటేషన్ని రెండింటిని కాపాడడానికే వచ్చాను. అందువల్లే కదా మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు. సార్ అది కాదు సార్. నాకు కావస్ ట్రైనింగ్ డేస్ నుంచి బాగా తెలుసు. యంగ్, ప్యాషనేట్ అండ్ డెడికేటెడ్ 20 years ఓల్డ్ బాయ్ దేశం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడాడు. పని, కంపోజ్డ్, ఇంకా ఫోకస్డ్. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత నాకు ఎవరు ఆటలాడుతున్నారనిపించింది. నో వన్ క్యాన్ ఈవెన్ థింక్ ఆర్ ఇమాజిన్ దట్ కమాండర్ నానావటి కెన్ కిల్ ఏ సివిలియన్. I refuse to believe this. This upright officer can commit a murder. The death of Prem Ahuja is everything but a murder. నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. దిస్ ఈజ్ ఎ వార్. ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావు. రామ్ సార్, నాకు ఒకటి అర్థం కావడం లేదు. కటారి ఎందుకని అక్కడికి వచ్చారు? ఆయనకి ఈ కేసుకి ఏమిటి సార్ సంబంధం? ఆయన ఏం ట్రై చేస్తున్నారు? మీరేం ట్రై చేస్తున్నారు? సర్లే వదిలేండి. నేను ఇప్పుడు చెప్పేది మేమీ, కెన్ యూ ప్లీజ్ స్టెప్ అవుట్ ఫర్ యూ మూమెంట్? రామ్, వాట్ ఇస్ ఇట్? ఐ వాంట్ టు నో. ఈ గదిలో జరిగే సంఘటన మీరు చూడగలరని నేను అనుకోవడం లేదు. ప్లీజ్ లీవ్. చందు గారు, డ్రెస్ విప్పండి. డ్రెస్సు విప్పండి అన్నా. మీరు అనుకునేలాంటి మనిషిని నేను కాను. అలాంటి వారు కాదని నాకు తెలుసు. నేను కూడా అలాంటి వాడిని కాదు. కేసు గెలవాలి కదా, అందుకు నేను చెప్పినట్టు చేయండి. It's time to conclude. మిస్టర్ త్రివేది ఎక్కడ కనిపించట్లేదు? యువరానర్, నన్ను క్షమించండి. క్షమించండి యువరానర్, దయచేసి నన్ను క్షమించండి. క్షమించండి, నన్ను క్షమించాలి. నాకు తెలుసు నేను ఇటువంటి డ్రెస్లో వచ్చి కోర్టు మర్యాదని చెడగొడుతున్నానని. కానీ ఏం చేయను, నాకు ఇది తప్ప వేరే దారి తెలియడం లేదు. నేను ఇప్పుడు క్యాంటీన్ నుంచి నడుచుకుంటూనే కోర్టుకు వచ్చాను. ఆలోగా 10 సార్లు నా టవలు జారిపోయింది. డిఫెన్స్ ఏమంటున్నారంటే గొడవ జరిగింది అని అంటున్నారు. ఒక మనిషి చనిపోయాడు, అయినా సరే అతని టవల్ మాత్రం జారలేదు. ఈ పాయింట్ చెప్పడం కోసమే నేను ఇలా టవల్తో వచ్చాను. కానీ నేను ఇప్పుడు దాన్ని కన్క్లూడ్ చేస్తాను. త్రివేది సార్, ఈ డ్రెస్ని మీరు కంక్లూడ్ చేస్తున్నారా? మీ టవల్ కింద పడిపోతే ఏమవుతుంది? మిస్టర్ త్రివేది, ప్లీజ్ కంక్లూడ్. ఎటువంటి కథ చెప్పారో చూసారా? ఒకడికి ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగిందంటే అందరూ అతన్ని ప్లే బాయ్ అని అంటారు. ఈ జ్యూరీస్ని చూస్తుంటే నాకు సింపతి కలుగుతోంది. ఇక్కడ ఉండే అందరినీ చెబుతున్నాను, మీరందరూ మీ ఇల్లు వదిలి, పని పాట వదిలి 8 గంటల సేపు ఈ కోర్టు లోపలికి వచ్చి కూర్చోవడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. కానీ మీరు మాత్రమే ఈ కేసు యొక్క నిజాన్ని ఈ కోర్టుకు చెప్పగలరు. లేదంటే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారే, వాళ్ళంతా చాలా ప్లానింగ్గా ఉన్నారు. ఆ ప్లాన్ ఏమిటంటే మీ అందరినీ బుట్టలో వేసుకోవడం. మీరు నేను మాత్రమే బయట కొనుక్కుంటాం, కానీ వీళ్ళు మాత్రం ఇంట్లో కూర్చుంటే చాలు బ్రిడ్జ్ దొరుకుతుంది. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మై లార్డ్, కేవలం 25 పైసల విలువ ఉన్న నిజాన్ని వీళ్ళు 4 రూపాయలకి అన్యాయంగా అమ్ముతున్నారు. నేవీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడికి వచ్చి చెప్పారు, కమాండర్ కాబజ్ నానావటి దేశం కోసం ఏదేదో చేశారు అని. దానికోసం ఎన్నెన్నో మెడల్స్ సంపాదించి పెట్టుకున్నారు. దేశ సేవ చేస్తే మెడల్స్ ఖచ్చితంగా వస్తాయి, కానీ మర్డర్ చేస్తే శిక్ష మాత్రమే వస్తుంది. సింపుల్ యువర్ ఆనర్. ఇంతవరకు ఈ కేసులో జరిగిన హీరింగ్ని చూస్తే, అంటే డేటాస్ వరకు, ఇక్కడ ఉన్న కమాండర్ కాబజ్ నానావటి ఎందుకని యూనిఫామ్ వేసుకుని ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేయటానికి. మీకు అర్థమవుతుందా? ఆ ఫ్యాక్ట్ తరువాత ఎవిడెన్స్ నుంచి మీ దృష్టిని మరల్చడానికి. కానీ ఒక్క సెకండ్ మీరు
ఆయన యూనిఫామ్ని మర్చిపోండి, ఆయన తీసుకున్న మెడల్స్ని, ఆయన చేసిన సేవని మర్చిపోండి. వాటన్నిటినీ కూడా కొంచెం పక్కన పెట్టి మీరు ఆలోచించండి. అందువల్లే మీరు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెబుతున్నాను. కానీ మిమ్మల్ని కొనలేడు అని నాకు బాగా తెలుసు. ఇలా ఒక గందరగోళం సృష్టించి మిమ్మల్ని అందరినీ అయోమయంలో పడేయాలని అతని ఉద్దేశం. ఎందుకంటే మనకు దొరికిన ఎవిడెన్స్ అన్నీ చెబుతున్నాయి. కాబట్టి కమాండర్ కావజ్ నానావటి అబద్ధం చెప్పి గన్ తీసుకుని దాన్ని లోడ్ చేసి ప్రేమ హుజా ఇంటికి వెళ్ళి ఆయన షూట్ చేశారు. ఇది నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. ఇది అదిగో అక్కడుందే గన్. ఆ గన్కు తెలుసు ఇది ఒక మర్డర్ అని. 3 గుళ్ళు తగిలి చనిపోయిన ప్రేమ హుజాకు తెలుసు ఇది ఒక మర్డర్ అని. అదిగో అక్కడ ఉన్న ఆ టవల్కి తెలుసు ఇది ఒక మర్డర్ అని. ఆ ప్రాసిక్యూషన్ కి తెలుసు ఇది ఒక మర్డర్ అని. అంతేకాకుండా అక్కడ చూడండి ఎలా కూర్చున్నారో, చాలా అమాయకుళ్ళ దేశానికి సేవ చేసే ఆ అమాయకుడికి కూడా తెలుసు ఇది ఒక మర్డర్ అని. ఇక్కడికి వచ్చిన సాక్షులు ఇంటెన్షన్స్ అన్ని వివరంగా చెప్పేవి. హీరోలో ఉండే ఒక ఆఫీసర్ బ్రాకెట్లో భర్త తన భార్యను సంతోషపెట్టలేకపోయాడు. అందువల్ల ఆవిడ ప్రియుడి ఇంటికి వెళ్ళి అతన్ని కాల్చి చంపేశారు. సారీ, నేను బాగా అరిచాను మై లార్డ్, నన్ను క్షమించండి. ఐ రెస్ట్ మై కేస్. Silence. April 1959, a man dies. Unfortunately, అలా జరుగుండకూడదు. ఆయన గనక బతుకుంటే ఈరోజు ఇదే కోర్టులో ఆయన ట్రయల్ జరుగుండేది. Hope luring vulnerable women for his passion for lust. Your Honor, when I was growing up, all my father told me was, దేశానికి సేవ చేయడానికి నీకు ఎప్పుడు అవకాశం దొరికినా వెనకడుగు వెయ్యకూడదని. I'm not fighting this case for Commander Kavas Manikshaw Nanavati, no, Your Honor. I'm fighting this case for a man who represents the honor of this country. I'm fighting this case for my country, Your Honor. ఆ రోజు ప్రేమ హుజా రూమ్లో జరిగింది ఏ ఒక్కరు కూడా డైరెక్ట్గా కళ్ళారా చూడలేదు, Your Honor. Everybody is talking about what could have happened. But who should be believed? That man sitting right there? Who was there present at that particular point of time? లేకపోతే ప్రాసిక్యూషన్ విట్నెస్ చెప్పేది నమ్మాలా? నేను మెంబర్స్ ఆఫ్ జ్యూరీతో అడగాలనుకున్నది ఒకటే. ఒకవేళ మీరు కమాండర్ స్థానంలో ఉండుంటే, ఒకవేళ మీ వైఫ్ని ప్రేమ హుజా లాంటి ఒక ప్లే బాయ్ మాయ మాటలు చెప్పి తనని యూజ్ చేసుకుంటే మీరు ఏం చేసుంటారు? Will it not make you angry? But my client did not, Your Honor. Being the man of integrity that he is, he chose to go and reason it out with Prem Ahuja and he asked him that, will you marry my wife and look after the children? దానికి ఆయనకు దొరికిన సమాధానం ఏంటి? చందు సార్, I do not marry every woman I sleep with. Your Honor, courage and tolerance is what it takes to face a man who breaks a home. And that is what Kavas Manikshaw Nanavati has given to the men of this nation. People like Prem Ahuja are going to think 100 times before they take advantage of a vulnerable woman. By the rules of our criminal justice system, benefit of doubt must be given to the accused, Your Honor. And in fact, in all of this, I would like to blame the police. వాళ్ళు ఏం చేస్తున్నారు? Could they not see the marks of the bullets on the wall? They have investigated this case in the most naive manner. They were literally like college-going boys. And why should my client suffer because of the police? And why should my client suffer for their careless attitude? Coming to Miss Nemi Ahuja, ఆవిడ తన అన్నయ్యని పోగొట్టుకున్నారు. కానీ కోర్టుకి బయట చాలా సింపతిని గెయిన్ చేయడానికి ట్రై చేశారు. I don't understand why. తన అన్నయ్య గురించి ఈవిడికి ఏ విషయం తెలీదా ఏంటి? Was she not a mediator between Sylvia and her brother Prem Ahuja? Your Honor, I want to ask that question. Your Honor, her brother was a victim of his own misdeeds. Sylvia Nanavati, Your Honor, I wish to say nothing about her. Here is a woman who is erred, and I have spoken open in this court about her infatuation
towards Prem Ahuja. In fact, hers must have been a terrible trial to come and stand in this witness box and answer all those difficult questions directed towards her. Prem Ahuja impurated a very pure relationship between a husband and wife. And Sylvie and Nanavati fell prey to that. ఒక విషయాన్ని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. కమాండర్ లాంటి వాళ్ళని జైల్లో బంధిస్తే ఈ దేశం పరిస్థితి ఏంటి? We just broken free from the shackles of the British rule. They are literally on a verge of a war with China. And here is a commander who is sitting for months on end in this courtroom for absolutely no fault of his. Here is the man of the defense forces who has gone out for the months on end, putting his life on the life of this country. And if these are the men whose homes and wives are to be toyed with, what else do we have left? It's not about me winning and losing this case, Your Honor. It's about this one question. And the question is that who gave men like Prem Ahuja the right to take advantage of the vulnerability of the woman? I request, my lord, and the honorable members of the jury to please make a wise decision. I ask for no sympathy and no mercy, as my client has not committed any crime. Commander Kavas Manikshaw Nanavati is not guilty, Your Honor. He's not guilty. Thank you. That will be all. He's good, isn't he? Cole is just about okay. We need to work harder. Sure, sir. సైలెన్స్. ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కోర్ట్ జ్యూరీ నిర్ణయం తీసుకునేందుకు టైం ఇస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నానావటిగన్ కొనుక్కోండి. ఇది ప్రేమ్ అహూజా టవల్ కొనుక్కోండి. మీరు చచ్చిపోయినది కింద పడదు. ఏంటి గన్ కావాలి? అదిగో తీసుకోండి. ఇదిగో టవల్ కూడా ఉంచుకోండి. తీసుకోండి. కొనుక్కోండి. నానావటిగన్ తీసుకోండి. ఇదిగోండి టవల్, గన్ టవల్ తీసుకోండి. రండి, ఖాళీ అయిపోతున్నాయి, వచ్చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ టైమ్, యువర్ పేషెన్స్ అండ్ యువర్ కోఆపరేషన్. నన్ను అడిగితే జ్యూరీ చేసే పని జడ్జి పని కంటే చాలా కష్టమైంది. ఒక టీచర్ లాగా మీ అందరికీ నేను గైడ్ మాత్రమే చేయగలను. నా అనుభవం ద్వారా మీ అందరికీ వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. మీరంతా కోర్టులో ఇవ్వబోయే ఎవిడెన్స్ ఆధారంగానే నిజమేంటో తెలుసుకోగలుగుతాం. ఒకవేళ విట్నెస్ సాక్ష్యం కూడా కావచ్చు, లేదంటే డిఫెన్స్ వారి ఆర్గ్యుమెంట్ కూడా కావచ్చు. బాగా గుర్తుంచుకోండి, ఈ కేస్ నేవీకి సంబంధించిన గౌరవం కాదు, ఒక భార్య పడే మనోవేదనకు సంబంధించింది కాదు, అలాగే ఒక ప్లేబాయ్ని కాపాడడానికి కాదు. ఈ కేసులో యూనిఫామ్ లేదు, అదేవిధంగా హయ్యర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటి అక్యూజ్డ్, ఇంకోటి విక్టిమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్. ఎస్ ఫ్రెండ్స్, ఇలా సైలెంట్గా ఉండడం వల్ల మనకు ఏ ప్రయోజనం ఉండదు. జస్ట్ ఒకే ఒక మార్గం ఉంది. మనం అందరం ఈ కేసులో ఏదైతే అర్థం చేసుకున్నామో ఒక్కొక్కరు వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి. వరుసగా 3 నెలల పాటు మనం మీట్ అవుతూనే ఉన్నాం. ఒకరినొకరం చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు అవన్నీ మాకు తెలుసు. కానీ ఇక్కడ ఒక్కరికి మాత్రమే మనం అర్థమయ్యేలా చెప్పలేం. అది ఎవరంటే అందరికీ అది తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జూరీ ఓట్ అనేది ఎప్పుడు సీక్రెట్గానే ఉంటుంది. అది కాకుండా నేనెందుకని మీ అందరితోనూ డిస్కస్ చేయాలి? ఎందుకంటే ఈ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్
తర్వాత ఎవిడెన్స్ గురించి మీరెవరూ ఆలోచించలేదు. కోళ్ళు చెవులు ఓపెన్ చేసుకొని మనం ఈ కోర్టులో ఎన్ని రోజులు కూర్చొని చూస్తున్నాం. చివరికి ఆఫీసర్స్ వచ్చి ఏం చెప్పారు? కోవస్ చేతికి దెబ్బ తగిలింది అని చెప్పారు. అంటే గొడవ జరిగిందనేగా అర్థం. గొడవ జరిగింది, కానీ టవల్ జారలేదు. అదంతా ఏం పడిపోదు. 2 కిలోమీటర్ల వరకు టవల్తో నేను పరిగెత్తాను. చెరువులో కూడా దూకాను. అలా ఏం పడిపోదు. కావాస్ని చూస్తే పాపం హంతకుడిలా అనిపించట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే జ్యూరీ మెంబర్గా ఉండకూడదని నాకు అనిపిస్తోంది, కానీ మీరున్నారు కదా. అయ్యో, ఏమంటున్నారు మీరు? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాటలు జాగ్రత్త. ప్రేమ హూజా ఏదో బంధువైనట్టు తనకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇందులో మోటివ్ ఉంది, గన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. కన్ఫెషన్ కూడా చేశారు. Members, for me the main evidence is a disloyal wife, a broken heart and a playboy. That's it. ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? అబ్సల్యూట్లీ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బబన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్, జ్యూరీ డెలిబరేషన్ హ్యాస్ బిగన్. ఐ నో. నేను కోర్టుకు వెళ్ళి ప్రొసీడింగ్స్ ఏంటో చెక్ చేయనా సార్? డోంట్ వేస్ట్ యువర్ టైం బబన్. యూ బెటర్ ప్రిపేర్ వెల్ ఫర్ ద పార్టీ టు నైట్. ఏది తక్కువ అవ్వకూడదు. ఫ్రమ్ లిక్కర్ టు ఫుడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ ఫ్లాలెస్ యాజ్ మై స్పీచెస్ ఇన్ ద కోర్ట్ రూమ్. సార్, పార్టీ ఫర్ వాట్? For winning the most talked about case after the independence of India. You know, just winning the case is also winning the nation. కానీ సార్, రిజల్ట్ ఇంకా రాలేదే. బబన్, నువ్వు ఎప్పుడైనా ఇండియన్ మైథాలజీ చదివావా? ఎస్ సార్. ఎప్పుడైనా సీత పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణంని తలుచుకున్నారా? సార్, రామాయణం రాముడు పాయింట్ ఆఫ్ వ్యూనే కదా. ఎగ్జాక్ట్లీ బబన్. శ్రీరాముడు ఒక చాకలివాడి మాటలు విని తన భార్యకి అగ్ని పరీక్ష పెట్టారు. కానీ జనాలు ఆయన్ని దేవుడుగానే కొలుస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు మనం సిల్వియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుని చూస్తే ప్రేమ్ అహూజా వాజ్ అన్ ఇన్నసెంట్ మ్యాన్. కానీ మనం అలా జరగనివ్వలేదు. ఫ్రమ్ డే 1 వీ హ్యావ్ పోర్ట్రేడ్ కావస్ టు బి శ్రీరాముడు. ఆయన ప్రేమ్ అహూజా లాంటి రావణాసురుడిని చంపేశారు. అండ్ మన దేశంలో ఉన్న జనాలు దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏం చెయ్యరు. బట్ సార్, జ్యూరీ విషయంలో ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? Because Indians love a happy family. From Dilip Kumar to Dev Anand to Raj Kapoor. సినిమా ఎండ్ అయ్యేటప్పుడు ఏం చెప్తారు? And they lived happily ever after. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. కావస్ సిల్వియా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దే విల్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. I have full faith in the jury. Checkmate. ఎవరది? కాలానికి ఒక మహత్వం ఉంది. అదే దానికి అందమని కూడా చెప్పొచ్చు. జరగాలనుంటే ఆ క్షణాన్ని అది జరుగుతుంది. ఆ క్షణంలో జరిగి పూర్తయిపోయిన విషయం ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు. కానీ ఆ ముందు క్షణం వరకు జరిగిన విషయాలు ఇక ఎన్నడూ మళ్ళీ జరగవు. కావస్కి శిక్ష విధించినా లేకపోయినా మీ అన్నయ్యతో నువ్వు గడిపిన మధుర క్షణాలు అది ఎన్నడూ తిరిగి రాదు. అదే సత్యం. ఈ కేసులో పోరాడడానికి నీ దగ్గరున్నదంతా నువ్విచ్చావు. నీ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించావు. అది మార్చడం ఎవరి వల్ల కాదు. అది జడ్జ్ అయినా, జ్యూరీ అయినా, లేదా చివరిలో వచ్చే ఆ నిర్ణయం అయినా. ఇందులో నువ్వు చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? ఏ కష్టం వచ్చినా నువ్వు నీ అన్నయ్యని తక్కువ చేయకుండా పోరాడమే. పైవాడంతా చూస్తున్నాడు. తీర్పు ఖచ్చితంగా మన వైపే వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. జ్యూరీస్ మనకే సపోర్ట్ చేస్తారు.
స్పిరిచువాలిటీ, మెడిటేషన్ ఇవన్నీ ఎప్పటి నుంచి? నువ్వు వెళ్ళినప్పటి నుంచి. See, the life is already getting better. How is it getting better? I hate Kavas, I hate Sylvia, I hate everything. Chinu, stop being a child. Kavas was just a medium. చావునది అందరికీ వస్తున్నది. కానీ నువ్వు త్వరగా వెళ్ళిపోయావు కదా. నా టైం కాదు, నీ టైమే వచ్చేసింది. It was time for you to grow. So I had to go. ప్లీజ్ కమ్ బ్యాక్ ప్రేమ్, ప్లీజ్ కమ్ బ్యాక్. నువ్వు లేకుండా నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ కమ్ బ్యాక్. చీను, ఇంకా ఎన్ని రోజులని నన్నే డిపెండ్ అయి ఉంటావు? ఇక మీదట నీ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. And what? I want Sylvia to be happy. I want you to be happy. Both of you deserve a lot of happiness, and that is beyond me. Promise me. You'll move on and not keep any grudges. సరే వదిలే, ఒక్క విషయం మాత్రం ప్రామిస్ చేయి. నువ్వు ఇలాంటి దద్దమిలా అంటే మోహం పెట్టుకోక ప్లీజ్. అలాగే మస్కరా పెట్టుకొని ఏడవకు. పెళ్ళయిందని తెలిసిన తర్వాత కూడా ఇంకొకరు ఎలా లవ్ చేస్తారు? అది పెద్ద తప్పే కదా. అయ్యో, ఆ లాజిక్ ప్రకారం చూస్తే ప్రేమ్ అహూజాన్ మటుకు ఎందుకు చంపాలి? సిల్వియాని చంపడం కూడా న్యాయమే కదా. అదే కరెక్టే. ఈ సిల్వియా ఉందే ఆంగ్లేయురాలు కదా, మన దేశస్తురాలు కాదుగా. వాళ్ళ దేశంలో అలా జరగచ్చు, కానీ ఇది మన దేశం, మనకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా. అదే ఆ ప్రేమ్ అహూజా ఉన్నారే, ఆయనకి ఏమాత్రం అర్థం కావడం లేదు. అతను చేసేది తప్పు, దీనికి అస్సలు అంగీకరించను. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కావస్ ఒకవేళ నేవీ కమాండర్ కాకుండా ఉంటే తనకెప్పుడో ఉరిశిక్ష విధించేవారు. మనం ఇలా కూర్చొని డిస్కస్ చేసుకుని ఉండేవాళ్ళం కాదు. అంత క్లియర్గా తెలుస్తుంది ఇది నేవీ ప్రెషర్. కావాసాన్ని కాపాడడం వల్ల నేవీకి ఏమొస్తుంది సార్? నేవీలో కమాండర్స్ ఏమన్నా తక్కువగా ఉన్నారా? ఇది చెప్పాలంటే చాలా సింపుల్. నేవీ కావస్ని హీరో చేసి మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది, నేవీ నుంచి ఆర్మీ నుంచి దూరంగా ఉండండి అని. హై క్లాస్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ కేసు వాడిట్లో ఒక్క కేసుతో సంబంధం లేదు. ఇకపై జరగబోయే విషయాలకు ఇది దారి చూపుతుంది. మనమే నిర్ణయించాలి, ఈ సమాజాన్ని వెనక్కి నెట్టేస్తామా లేదంటే ముందుకు తీసుకెళ్తామా అనేది. మొదటిసారి మంచి మాట చెప్పారు, మిమ్మల్ని మెచ్చుకుని తీరాలి. నాకిప్పుడు దీని గురించి ఏం చెప్పాలనిపించడం లేదు. మన భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించి తీరాలి. ఎందుకంటే ఈ కమాండర్ కావస్కి ఉరిశిక్ష పడింది అనుకోండి, మన దేశంలో పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి బార్లో మందు కొట్టడానికి లైసెన్స్ కూడా దొరుకుతుంది. జరగబోయేది అదే, దానికి మనం ఒప్పుకోకూడదు. ఆలోచించే నిర్ణయించాలి. హలో మిస్టర్ రెజినాల్ పిఎస్, సమాజానికే చట్టం, చట్టం కోసం సమాజం కాదు. బర్జోడ్ సరిగ్గా చెప్పారు, అందులో తప్పే లేదు. ఈ నియమాలన్నీ ఇవాళ ఇంతకు ముందు వచ్చిన విషయాలు. అది కూడా ఆ పందులు తినే వాళ్ళు తీసుకొచ్చిన నియమాలు. మనం దేశం యొక్క సంస్కృతి చాలా పురాతనమైనది. ఆ పారంపర్యాన్ని ఎలా వదిలిపెట్టగలం? ఏంటి పారంపర్యం? క్రూర మృగాల్ని బయట తిరగనిస్తారట, ఆడవాళ్ళని ఇంట్లో కట్టేస్తారట. ఇదే పారంపర్యమా? అదే కదా మన సంస్కృతి. ఆ అమ్మాయి సిల్వియా ఇంట్లోనే ఉండుంటే మనకి ఈ పరిస్థితి వచ్చుండేదా? తనకివన్నీ అవసరం, తప్పకుండా జరగాలి. బెలాంటి 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 ఫిరోజ్, మన ఫిరోజ్. ఫిరోజ్కి ఏమైంది? ఫిరోజ్, ఫిరోజ్. This is what is happening to my son in your school, Principal Crawford.
How can you be so careless? Mrs. Nanavati, please, you don't teach us lessons on carelessness. Now you listen to me. If I don't find my son, I will make sure this school gets shut down. సిల్వియా, Feroz is missing వాట్? ఎప్పుడు, ఎలా? from the school. Don't worry, Kawas. We will send the search party. We'll find him. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. సిల్వియా, I am worried. నువ్వు తన ఫ్రెండ్స్ని అడిగావా? సిల్వియా, వేర్ ఈస్ హీ? I searched for him everywhere. సిల్వియా, ఐఎమ్ సారీ సిల్వియా. No, I'm sorry. This is all my fault. ఫెరోజ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు. తింటావా? వద్దు. అయితే ఎక్కడెందుకు తిరుగుతున్నావు? అమ్మా నాతో గొడవ పడ్డావా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? అయినది నీకెందుకు? ఏ ఆగాగు. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. ఫస్ట్ నీ బట్టలు, తర్వాత బూట్లు తీసేసుకుంటారు. నువ్వు వాళ్ళ చేతికి చిక్కావంటే నిన్ను మూట కట్టి ఒక బండిలో పడేసి వేరే ఊరు పంపిస్తారు. ఆ తర్వాత నీ కథ అంతే. ముందు ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చో. అరే భయపడకు, వచ్చి కూర్చో. రా, వచ్చి కూర్చో. రమ్మంటున్నాను కదా. ఇదిగో తీసుకొని తిను. తినరా. నువ్వెప్పుడు ఆకలితో ఉండమనిపిస్తోంది. నేను చెప్పేది విను. నీ సమస్య ఏంటో గానీ నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు. అమ్మా నాన్నతో ఉంటే ఏ సమస్య అయినా పెద్దగా అనిపించదు. ఈ రోజు ఆ దేవుడే ఆశ్చర్యపోతాడు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు విద్య నా ముందు ఉంది. And if you attain the holy savior of men? I like it. So what's happening? And binding? ఆరోగ్యానికి చాలా మంచిది. Well, you seem to care a lot. How many packs are you smoking these days? 4 లేదా 5 ప్యాకెట్స్. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆడదానిగా ఉండడం కూడా హెల్త్కి చాలా డేంజరస్. అండ్ లైఫ్? యు నో విద్య, ఐ బిలీవ్ లైఫ్లో 2 విషయాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ యువర్ బోన్స్ అండ్ సెకండ్ యువర్ ఆపోజిషన్. అండ్ థ్యాంక్ గాడ్ నా దగ్గర 2 ఉన్నాయి. ఐ మస్ట్ గివ్ ఇట్ యూ. ఐ ఆఫర్డ్ యూ జాబ్ ఇన్ బ్లిట్స్ 3 times. ప్రతిసారి నువ్వు కుదరదు అని చెప్పావు. ఐ రియల్లీ అడ్మైర్ యువర్ గట్స్. నా న్యూస్ పేపర్ ఎత్తేసినా సరే నేను నీ దగ్గరికి రాను. డోంట్ యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్? నో 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 నో, లెట్ దెమ్ వెయిట్. ఆ అమాయకులకి అదృష్టం లేదు విద్య. జస్ట్ రిలాక్స్. అవును, ఇప్పుడు ఏం వెళ్తోంది? వెన్ ఈజ్ యువర్ ఎడిటోరియల్ కమింగ్ అవుట్? సూన్. వాట్ ఇస్ ఇట్ అబౌట్? వచ్చినప్పుడు చదివి తెలుసుకో. ఓకే. వాట్స్ అవర్ నేమ్? తబస్సుమ్, నీ ఫ్రెండ్ రైట్? ఈజ్ షీ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ శాంతిభూషణ్ దీస్ డేస్? ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది కదా? ఏ ఆర్టికల్ రాస్తావా ఆన్ హౌ దే హ్యావింగ్ ఎన్ అఫైర్? సో యు ఆర్ కన్ఫర్మింగ్ దట్ దే ఆర్ హ్యావింగ్ అన్ అఫైర్, రైట్? ప్లీజ్ లీవ్. నీతో మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతోంది. It disgusts me to see how your articles have led to such a drastic shift in the entire case. ఒక హంతకుడు హానర్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం you turned a woman into a bitch. That's called narrative, my dear. కథ. They didn't teach you this in journalism school?
సి విద్య, ఇట్స్ వెరీ సింపుల్. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓ రిచ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దే లవ్ దేర్ డర్ట్, దేర్ డార్క్నెస్, దేర్ అఫైర్స్, దేర్ డ్రామా. దే ట్రై ఆన్ దట్ అండ్ ఐ ట్రై ఆన్ దెమ్. Sickening. Well, we do disagree on few things. A stronger thing you need, apart from bones and opposition? A spine. You are a good writer, Vidya. నేను చెప్పేది విను. Join Blitz. You won't regret it. Nor will your spine. Enjoy. I'll spend my life trying to uncover all the things you like. I'll try and make you smile each day, no matter. I know you have doubts, but just Sylvia, you wait. 'Cause ఆ రోజు నేను నీతో everything is the work of fate. ఆ సినిమా చూడటానికి వచ్చి ఉండాలి. Let it unfold. అలా వచ్చుంటే You'll know for sure that honey, do you మమ్మీ, డాడీ. stole my heart when I met you, so just keep me close, 'cause you make me whole. ప్రామిస్ మీ, ఇకపైన ఇలా ఎప్పుడు జరగకూడదు. First promise that you will come back home. We've been here a while ago, and this very door I'll wait, 'cause you make me whole. లెట్స్ ఓట్. ఎస్ ఫాదర్. ఓటు వేద్దాం. మీ అభిప్రాయాలని రాయండి. సార్, మీ వల్ల ఈరోజు నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఐ థింక్ మై బుక్ విల్ బి ఎ బెస్ట్ సెల్లర్. థ్యాంక్ యూ సార్. నాకెంత డబ్బు దొరుకుతుంది? సార్, మీరు సరే అని చెప్తే ఎడిటర్తో మాట్లాడి నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర చాలా డబ్బు ఉంది. నువ్వు వెళ్ళి గ్రూమింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వు. ఇలా నత్తిగా మాట్లాడావంటే మొత్తం మునిగిపోతుంది. ఎస్ సార్, షూర్. దిస్ కేస్ వాజ్ ఆల్రెడీ ఏ బెస్ట్ సెల్లర్. But now the time was fame to score for this guy, because it's a time for verdict.